హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయవాడ పిల్ల చెర్రీ అండి. ఇప్పుడైతే ఊరు నుంచి వచ్చాం కదా, నిన్న ఈవినింగ్ ఏం పని చేయలేదు. అసలు నాకు కూడా బాగాలేదండి, గొంతు నొప్పి. ఇప్పుడైతే పొద్దున్న లేసాక పెచ్చగా ఉంది పని. ఇదే మా పాపకి ఉయ్యాల ఏలూరులో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేది, ఇప్పుడు సెట్ చేద్దామని తీసాను ఆడుకుంటుందని. బట్టలు అయితే చాలా ఉన్నాయి. మన ఊరు వెళ్ళక ముందు మోటార్ రిపేర్ వల్ల 2 రోజులు బట్టలు ఉన్నాయి కదా, అవి ఊరు నుంచి తెచ్చుకున్నవి. నిన్న మేము జర్నీ చేసి వచ్చి విడిచిన బట్టలు చాలా ఉన్నాయి. బట్టలు అయితే నానబెట్టాను. ఇల్లు అయితే ఒక్కొక్క లగేజ్ బ్యాగ్ సదిరేస్తున్నాను పని అయిపోద్దని. పడుకో. ఊరు వెళ్ళేటప్పుడు బ్యాగ్ చదువుకోవడం ఒక పని అయితే, తర్వాత ఊరు నుంచి వచ్చాక తెచ్చుకున్న అన్ని చదవటం అన్నీ అదో పెద్ద బట్టలండి. కొత్త బట్టలు తడపకుండా అప్పటికప్పుడు షాంపూ వాటర్లో జాడేస్తాను కదా, అవి ఇంకా ఉన్నాయి. బ్యాగ్ ఊరు నుంచి తెచ్చి తీయలేదు. ఇవైతే మేము ఇంట్లో నార్మల్గా ఆ రోజు వదిలేసి వెళ్ళిన బట్టలే. ఊరు నుంచి వచ్చాము కదా, అందుకే ఇంట్లో టిఫిన్ ఏం చేయలేదు. మా వారు టిఫిన్ అండ్ అలానే పాల ప్యాకెట్ అవి తీసుకొని వచ్చారండి ఇప్పుడే. గైస్, ఇప్పుడైతే మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇదిగో మాకైతే ఇది లెమన్ సోడా అండి. మనకి చేస్తారు కదా బయట, ఇంటికి పార్సల్ అయితే ఇలా బాటిల్లో వేసి ఇచ్చారు. నిన్నటి నుంచి లెమన్ సోడా తాగుదాం, వేడి చేసింది అనుకుంటున్నా. ఫైనల్గా అయితే ఇప్పుడు కుదిరింది. అదిగో మంచం మీద బెడ్ అన్నీ నీట్గా అయితే సదిరేసాను. ఫ్యాన్ అండ్ అలానే బీరువా మీద లైట్గా దుంపట్టింది, అవి కూడా తుడిచేసాను. ఊరు నుంచి తీసుకొచ్చిన బ్యాగ్స్ అవన్నీ కూడా సదిరేసానండి. చేస్తున్నాను కొంచెం కొంచెం పని. ఈవినింగ్ అయితే మా ఇంటి కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే అక్క వాళ్ళది ప్రేయర్ ఉంది. ఇప్పుడే వచ్చి చెప్పెళ్ళారు. ఫ్యామిలీ మొత్తానికి ప్రేయర్ అండ్ అలానే డిన్నర్ కూడా అక్కడే. సో ఇంట్లో పనులన్నీ చేసుకొని ఈవినింగ్ ప్రేయర్కి అయితే రెడీ అవ్వాలి. ఓకే గాయస్, ఇదిగోండి గాయస్, ఇక్కడైతే రైస్ పెట్టాను, అవుతుంది. అండ్ ముద్దపప్పు అయితే చేసేసాను. ముద్దపప్పు అంటే మరీ గట్టిగా చేయకుండా కొద్దిగా పలచగా చేశాను. ఎందుకంటే ఈరోజు ఈవినింగ్ మా ఇంటి దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్లో ప్రేయర్ ఉంది. సో నైట్ డిన్నర్ కూడా అక్కడే కదా, అందుకే నాకు మా పాపకే కదా కొద్దిగా చేశాను. ఇక్కడైతే పాలు మరుగుతున్నాయి. మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయారు కాబట్టి మా ఇద్దరికే. ఈవినింగ్ వచ్చేస్తారు, అప్పుడు ప్రేయర్కి వెళ్ళి అక్కడే భోజనం చేసి వస్తాము. అండ్ ఇక్కడైతే ఇడ్లీ వేయడానికి రేపు టిఫిన్కి మినపగుళ్ళు అండ్ అలానే రవ్వ నానబెట్టేశాను. ఇదిగోండి, ఊరు నుంచి వచ్చిన తర్వాత ఇల్లంతా అయితే ఇలా నీట్గా క్లీన్ చేస్తాను. మా పాప కూడా ఆడుకుంటుంది. అండ్ ఇప్పుడైతే ఇంట్లో పని అయిపోయింది. కింద ప్రేయర్ అని చెప్పాను కదా, ప్రేయర్కి వెళ్ళి వచ్చాను. భోజనం చేయడానికి వెళ్ళాలి. ఏంటి పాపని చూపించండి. చింతల్లి గాయస్కి ముద్దు పెట్టు. అమ్మా, ఈ పిల్లతో ఎవరు మాట్లాడకూడదు. ప్రేయర్లో కూర్చోబెడితే ఏడ్చింది ఉండకుండా. ఏది నా డ్రెస్ బాగుందా? ఇదిగో ఈ బట్టలన్నీ ఉతికాను, ఆరేయటానికి టైం లేదు, ప్రేయర్కి వెళ్ళిపోయాను. ఊరెళ్ళి వచ్చాం కదా, మంచినీళ్ళు కూడా బిందెలు అయితే వంకొని పట్టుకున్నాను. ఇగో ఇక్కడైతే గిన్నెలు కడిగాను. ముగ్గురు అయితే భోజనం చేయడానికి కిందకి దిగుతున్నాం. పైకి వచ్చిన తర్వాత ఇడ్లీకి రేపటికి పప్పు రుబ్బి పడుకోవాలండి. నేను కుదిరితే ఈ బట్టలు కూడా ఆరేయాలి. ఊరెళ్ళి వచ్చాం కదా, గుమ్మాలన్నీ కూడా నీట్గా తుడిచేసి కడిగేశాను. మా పాప అయితే అప్పుడే ముగ్గులు తొక్కి పోగొట్టింది కూడా. అసలు వేసిన పావుగంట కూడా ఉంచదు. గాయస్, ఇప్పుడైతే టైం 11:15 అయింది.
కిందకి వెళ్ళి ప్రేయర్ అయ్యాక భోజనం చేసి వచ్చాము. ఇది ఆడుతుంది చూడండి. ఇది స్వే రైడర్ ఉంది కదా, దీనికి ఇది ఎక్కి కూర్చొని ఆడుతుంది. చెప్పు హాయ్ గాయ్స్ చెప్పు. ఇదిగోండి, ఇక్కడ అయితే రేపు మార్నింగ్ టిఫిన్కి ఇడ్లీ పిండి కలిపేశాను. పిండి రుబ్బేసి రవ్వ కూడా కడిగేసి కలిపెట్టేశాను. కొంచెం పాలు తాగుదామని పాలు అయితే కలుపుకున్నాను. ఆ పాపకి ఇస్తాను, తను తాగితే తాగుతుంది, లేదంటే మా వారు నేను తాగుతాం. అదైతే ఇంకా పడుకోలేదండి. నేను వెళ్ళేదాకా పడుకోదు. నా పని అయ్యి ఎంత లేట్ అయినా నేను వెళ్ళేదాకా అలానే ఆడుతూ ఉంటుంది. వీడియో అయితే అంతే బాయ్స్. గుడ్ నైట్. సబ్స్క్రైబ్ మై ఛానల్ విజయవాడ పిల్ల చెర్రీ. మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయవాడ పిల్ల చెర్రీ. ఇప్పుడైతే మార్నింగ్ నిన్న నైట్ పిండి రుబ్బాను కదా ఇడ్లీకి, టిఫిన్ చేస్తానండి. ఇడ్లీ అండ్ చట్నీ చేస్తాను టిఫిన్లోకి. రాత్రి బట్టలు చూపించాను కదా, సో ఆ బట్టలన్నీ అదిగో ఆరేసాను మార్నింగ్ లేచాక. రాత్రి ఇడ్లీ పిండి అన్నీ రుబ్బుకొని పాపను పడుకునేపటికి 12:30 or 1 అయింది. ఇప్పుడైతే కిచెన్లోకి వచ్చేసాను. ఈ రాత్రి కడిగిన గిన్నెలు నిన్న ఈవినింగ్ చదరాలి. పాలు కొంచెం ఉన్నాయి. రాత్రి పిండి రుబ్బే కదా ఇడ్లీకి అది. గాయస్ అదిగో ఇడ్లీ పెట్టేసా అవుతుంది. ఇంకో పక్క చట్నీ వేస్తున్నానండి. ఈరోజు ఎండుమిరపకాయలతో చేస్తున్నా పచ్చడి. ఇదిగోండి, ఇక్కడైతే చట్నీ చేసేసాను. అండ్ ఇడ్లీ కూడా ఎలా అయిందో చూసేయండి. చక్కగా కుక్ అయిపోయాయి కదా. ఇదిగోండి, మా హస్బెండ్ డ్యూటీకి రెడీ అయిపోయారు. బుజ్జి బుజ్జి ఇడ్లీలు. వీడియో అయితే అంతే అండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. సబ్స్క్రైబ్. బాయ్.